హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలండి. కొంచెం డిలే అయింది. నిన్న కొంచెం బిజీగా ఉండటం వల్ల సో, ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరం అంటే ఇదే కదా! సో, మనం జాన్ ఫస్ట్ ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా మన పండగ అంటే ఉగాదియే అండి. జనరల్‌గా ఫెస్టివల్ అంటే మనం ఏమనుకుంటాము, అందరం దగ్గరే ఉండి కలుసుకొని, చక్కగా విషెస్ చెప్పుకొని, అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాం. బట్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్‌లో ఎవరికీ కూడా అట్లా కుదరడం లేదు. సో, ఉన్న దాంట్లోనే సింపుల్‌గా పండగలైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ గార్డెన్ మీకు మార్నింగ్ లేసిన తర్వాత చూపిస్తున్నానండి వీడియో. అండ్ బోగెన్‌విల్లా అవన్నీ చాలా బాగా బ్లూమ్ అయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్చ్‌లో టెబీబూస్ కానీ, పింక్ ట్రంపెట్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ బాగా బ్లూమ్ అవుతాయన్నమాట. ఉగాదంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా అండి? సో, నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం అనమాట. సో, అన్ని సీజనల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ మనకి ఉగాది టైంకి బ్లూమ్ అవుతాయి. అందుకనే ఉగాది పండగ గురించి నేను చాలా వెయిట్ చేస్తాననమాట. సో, ఆ టైంలో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతా ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే బోగెన్‌విల్లా కానీ, రాధా మనోహర్ సింగిల్ పెటల్ కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ రాధా మనోహరం మనకి సమ్మర్ అంతా బ్లూమ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఫస్ట్ సీజన్ అనమాట. సో, మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వర్షాకాలం అయ్యేంత వరకు బ్లూమ్ అవుతూనే ఉంటుంది. అండ్ కమ్యూనిటీలో పింక్ ట్రంపెట్స్ అండ్ యెల్లో కలర్ టబుబు ఇవన్నీ కూడా బాగా బ్లూమ్ అవుతాయి. అండ్ పండగ రోజంటే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా! పొద్దున లేసి ఫ్లవర్ వాజులు సదురుకోవటం కానీ, డెకోర్ ఏమైనా చేయాల్సింది ఉంటే అవన్నీ చేసుకుంటూ ఉంటాను. చాలా సింపుల్‌గా ఉంటుందండి నా ఫెస్టివల్ ఎప్పుడు కూడా హడావిడి ఏమీ చేయను. ప్రశాంతంగా పూజ అయితే ఒకటి చేసుకుంటాను. ఆహ్, వంటలు కూడా చాలా మినిమలిస్టిక్‌గా చేస్తాననమాట. సో, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోను. ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను. అండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది ఫెస్టివల్ కూడా. అండ్ నేను మీషోలో మొన్నెప్పుడో ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి తెప్పించాను. సో, అయితే ఒక పాట్ ఖాళీ ఉందనమాట. దాంట్లో పెడదామంటే కరెక్ట్‌గా లేదది. సో, ఒక బాటిల్ తీసుకొని దాంట్లో అయితే ఇట్లా అరేంజ్ చేశాను. అండ్ ఫస్ట్‌లో చూసినప్పుడు బాలేదు కానీ అది బాగా నలిగిపోయిందండి. నేనింకా దాన్ని తీసుకొచ్చి అట్లా కొంచెం పెటల్స్ అవి ఓపెన్ చేశాక కొంచెం లుక్ బావుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్‌లో మనకి ఫ్లవరింగ్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే రావటం చూస్తుంటే భలే కలకలగా అనిపిస్తా ఉంటదనమాట మార్చ్‌లో. అందుకే మార్చ్ సీజన్ నాకు బాగా ఇష్టం. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే వెంకా పూలు చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో, వెంకా పూలు ఆల్మోస్ట్ 365 డేస్ ఉంటది. బట్ సమ్మర్‌లో బాగా బ్లూమ్ అయిద్ది. ఇక్కడ నుంచి చూస్తే అన్నీ ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. సో, వెంకా పూలు, బోగన్‌విల్లాసు, సింగిల్ పెటల్ ఇంకా డబుల్ పెటల్ అయితే ఇంకా అయి వెయిట్ చేస్తున్నాను. అది ఎప్పుడెప్పుడు బ్లూమ్ అవుద్దా అని. ఈసారి పువ్వులు భలే వచ్చిందండి. గుత్తులు గుత్తులుగా ఉంది మొగ్గలన్నీ గూడా. అవి ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. సో, ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళకి ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. నెక్స్ట్ మా మెయిడ్‌కి చెప్పా యాక్చువల్‌గా థర్స్‌డే గదా! జనరల్‌గా ఫ్రైడే నేను క్లీన్ చేయిస్తాను గార్డెన్. సో, ఇవాళైతే కడిగేయమని చెప్తే, సరే మేడం కడిగేస్తానని చెప్పింది. అండ్ అవకాడో చెట్టు కూడా కొంచెం పెద్దగా అయిందండి. అండ్ మామిడి చెట్టు మామిడికాయల కోసం కాకపోయినా మీ దగ్గర ఒక సీడ్ ఉంటే ఖచ్చితంగా భూమి గాని, పాట్‌లో గాని పెట్టుకుంటే మీకు మామిడాకులు అట్‌లీస్ట్ గుమ్మానికి కట్టుకోవడానికైనా పనికొస్తది. సో, ఎవరైనా చేయకపోతే మాత్రం చెయ్యండి. చక్కగా సీడ్ ఉంటే మాత్రం చక్కగా పెట్టుకోండి. కాయలు రాకపోయినా అట్‌లీస్ట్ ఆకులైతే ఉంటాయి కదా! సో, మొత్తము తనైతే గార్డెను క్లీన్ చేసేసింది. నేనింకా ముగ్గైతే పెట్టేస్తున్నాను. అండ్ కొన్ని ఫ్లవర్స్ అట్లాగే మల్బెర్రీస్ కట్ చేశాననమాట దేవుడికి పెడదామనేసి. ఇంకా నెక్స్ట్ ముగ్గు గూడా చిన్నది వేద్దాం అనుకుంటున్నా. జనరల్‌గా నార్మల్ డేస్‌లో మెయిడే వేస్తుందండి. సో, మనకెప్పుడైనా తను రాకపోయినా లేకపోతే ఫెస్టివల్స్ ఉన్నా కూడా నేను వేస్తూ ఉంటాను. నాకు ముగ్గు వేయడం చాలా ఇష్టం కానీ కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కువ వంగి వేయడం అట్లాంటివి చేయను. సో, కానీ నాకు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. కానీ న్యూ ఇయర్‌కి కొంచెం సంక్రాంతికి ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వేస్తూ ఉంటాననమాట. అండ్ మనం వేసుకుంటే ఎంత సాటిస్ఫైడ్‌గా అనిపిస్తదో నాకు. కాకపోతే కుదరదని చెప్పి నేను వేయను. సో, బటర్‌ఫ్లై ముగ్గయితే వేశా సింపుల్‌గా ఉంటదని చెప్పి. అయితే ఉగాది పచ్చడి కూడా చేశానండి. సో, ఉగాది పచ్చడి కొంతమంది ఏంటంటే వాటరీగా చేసుకుంటారు. కొంతమంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకుంటారు. నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పచ్చడి చూశాను. సేమ్ ఇంకేంటంటే అన్నీ మిక్సీలో వేశారు. ఆహ్
వేప పువ్వు గానీ, లేకపోతే బెల్లము, మామిడికాయ అవన్నీ కూడా మిక్సీలో వేసేసారనమాట. కొంచెం వెరైటీగా అనిపించింది. దాని కింద ఇంకా చాలామంది కామెంట్స్ చేశారు. ఉగాది పచ్చడి చేశారా? ఏం చేశారు? మీరు ఆవకాయ పట్టారా? అని అట్లా ఇట్లా కామెంట్ చేశారనమాట. అయితే ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళదండి. సో, మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏది అలవాటో అది చేస్తారు గానీ, వీడియో కోసం ఏవి ప్రాసెస్ మార్చరు గదా! అదే అనుకున్నా నేను. సో, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ట్రెడిషన్ అయితే ఫాలో అవుతుంది. బట్ అల్టిమేట్‌గా షడ్‌రుచులంటే 6 రుచులు ఉండాలి కదా! సో, 6 రుచులైతే కంపల్సరీగా ఉంచి, ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా ఐటెమ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకుంటారంతే. సో, ఇల్లంతా ఒకసారి సదిరేసుకున్న తర్వాత ఇంకా పచ్చడైతే స్టార్ట్ చేసేసా. సో, నేనైతే 6 ఐటెమ్స్ కాకుండా ఒక్కటే అరటిపండు ఎక్స్‌ట్రా వేస్తానండి. కొంచెం థిక్‌గా రావడానికి వేస్తాను. 6 ఇంగ్రీడియెంట్స్ ఏంటో నేను చూపిస్తానండి. నీమ్ ఫ్లవర్స్, జాగరీ, టామరిండ్, రా మ్యాంగో, గ్రీన్ చిల్లీ ఆర్ కారము లేకపోతే మిరియాలు కూడా యూజ్ చేస్తారు కొంతమంది. అండ్ సాల్ట్ అనమాట బ్యాలెన్స్ చేస్తుంది. సో, నీమ్ ఎందుకు యూజ్ చేస్తారు? సాడ్‌నెస్ కానీ, డిఫికల్టీస్ కానీ అవన్నీ మనం నేర్చుకోవాలి అనేది సంకేతం అనమాట. అండ్ జాగరీ అంటే హ్యాపీనెస్, సక్సెస్. అండ్ టామరిండ్ ఏంటంటే ఛాలెంజెస్, సర్ప్రైజెస్ పుల్ల పుల్లగా ఉంటది కదా! అండ్ రా మ్యాంగో ఏంటంటే వగరగా, ట్యాంగీగా అట్లా ఉంటది కదా! సో, అదేంటంటే న్యూ బిగినింగ్స్ గానీ, లేకపోతే ఎక్సైట్‌మెంట్ గానీ, ఇట్లాంటివన్నీ రా మ్యాంగో రిప్రజెంట్ జేస్తుంది. అండ్ కారం ఏంటంటే యాంగర్ గానీ, అంటే కోపం గానీ, ఇంటెన్స్ మొమెంట్స్ ఏవైనా ఉంటే వాటిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సాల్ట్ ఏంటంటే బ్యాలెన్స్. ఇప్పుడు కారం వేసి ఉప్పయిపోతే బ్యాలెన్స్ అవుతదా? అవ్వదు కదా! సో, ఖచ్చితంగా ఆ కారానికి ఆ ఉప్పేస్తేనే కదా బ్యాలెన్స్ అనేది ఉంటది. సో, అందుకని అది యూజ్ చేస్తాము. సో, హోల్ ప్రాసెస్ మీకు షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను చూడండి. నేను దీంట్లో అయితే మీకు పెద్దగా చూపించలేదు. అండ్ లైఫ్ అంటే మనకి మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ కదా! మనం అన్నీ కూడా ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. అదే జీవితము. మనం రాశి ఫలాలు గూడా జనరల్‌గా మనం ఉగాది రోజే వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు యూట్యూబ్ అవన్నీ రావటం వల్ల ముందుగానే వినటం అవన్నీ చేస్తూ ఉంటాము. మన రాశి ఫలాలు ఎట్లా ఉన్నా కూడా మన లైఫ్‌లో ఏదొచ్చినా మనమే భరించాలి. ఏ కష్టం వచ్చినా మనమే ముందుకెళ్ళాలి. ఆ రాశి ఫలాలు విని అయ్యో! నా జీవితం ఇట్లా అయిపోతుందేంటి? నెక్స్ట్ ఇట్లానే ఉంటదా? అని డిప్రెస్ అవ్వకుండా ఏ ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. లైఫ్ ఎప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటది. ఛాలెంజెస్ విసురుతూనే ఉంటది. వీ హావ్ టు మూవ్ ఆన్. దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. దేవుడిని నమ్ముకుంటూ మనం ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తుంది. మనం ఒక చోట వీక్‌గా అయినా కూడా ఇంకో చోట అది బ్యాలెన్స్ చేసేలాగా దేవుడు ఆ శక్తినైతే మనకిస్తాడండి. నేనైతే ఇదే బిలీవ్ చేస్తాను. అండ్ కొంచెం పులిహోర అయితే చేసేసుకున్నాము. కొంచెం ఉగాది పచ్చడి అండ్ వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. సో, చెప్పాను గదా! పెద్దగా ఏమీ చెయ్యను పండగలప్పుడు. సో, సింపుల్‌గా నాకు ఓపికున్నంత వరకు చేస్తాను. ఈ ఉగాది నుంచి నేనైతే ఒకటి అనుకుంటున్నానండి. కంపల్సరీగా వాకింగ్ చేయాలి. ఏ పనులున్నా, ఏమున్నా కూడా కంపల్సరీగా వాకింగ్ చేయాలి. డైలీ ఒక మినిమమ్ టు మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయినా చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇది నేను తీసుకున్న రిజల్యూషన్. సో, చాలామంది ఉగాది ముందు రోజు అంటే అమావాస్య రోజు నూకాలమ్మ తల్లి పండుగ చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా ట్రెడిషన్ ఉందేమో కామెంట్ చేయండి. అండ్ చాలా చేస్తారు. అప్పుడు మనకి మామిడికాయ పప్పు, పొంగడాలు అండ్ నాటుకోడి కూడా వండుతారనమాట. మునగాకు తలకపిండి కూర కూడా చేస్తారు. సో, వాటన్నిటికి రీజన్ అయితే ఉంటుందండి. ప్రతి దానికి, ప్రతి పండక్కి ఒక రీజన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కొంతమంది పులిహోరలోకి వంకాయ టమాటా కర్రీ చేసుకుంటారు కాంబినేషన్. కొంతమంది పొటాటో ఫ్రై చేసుకుంటారు. కొంతమంది పప్పుతో కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే నాకు పులిహోరలోకి ఈ కర్రీస్ కాంబినేషన్ కంటే కూడా స్వీట్ కాంబినేషన్ ఇష్టం అనమాట. సో, ఏదైనా స్వీట్ లైక్ చక్కెర పొంగల్ గానీ, లేకపోతే బొబ్బట్లు గానీ, ఇట్లాంటి కాంబినేషన్స్‌తో తింటే బాగా అనిపిస్తది పులిహోర. అండ్ పులిహోర నాకు ఎంత ఇష్టం అంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటది. బట్ బాగా వేడి చేసేస్తూ ఉంటదండి చింతపండు పులిహోర. అందుకే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. బట్ నా ఫేవరెట్ పులిహోర అనేది.
నెక్స్ట్ వీడియోలో గార్డెన్ కొంచెము అప్డేట్ అయితే చేశానండి. అప్డేట్ అంటే మట్టి నేను వేసి 3 ఇయర్స్ అయితే అయిపోతుంది. సో, కొత్త మట్టి తెప్పించి అదంతా మళ్ళీ ఎక్స్‌ట్రా లేయర్ యాడ్ చేసి, సో, ఎట్లా చేశాను, ఏం చేశాను అనేది మొత్తం చూపిస్తాను. అండ్ చాలా గార్డెన్ టిప్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకొచ్చేస్తుంది. అండ్ కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.